హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మనకు ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం. ఈ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మనకి ఇది అకాడమిక్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు. చిత్రం వలె పటం అనేది నిజమైన అంశాలను చూపించదు. ఎందుకంటే ముఖ్యమైన భావించే అంశాలను మాత్రమే చూపించడానికి భౌగోళ శాస్త్రజ్ఞులు పాఠాలను అయితే ఉపయోగిస్తారనమాట. ఓకే, ముఖ్యమైన భావించే అంశాలను చూపించడానికి మాత్రమే భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను అయితే ఉపయోగిస్తారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతం, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాష, పంటలు, మార్కెట్లు, పాఠశాలలు మొదలైనవి అయితే వీళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. చిత్రంలో కనిపించే ఇల్లు, చెట్లు వంటి వాటిని పటాలు తయారు చేసేవాళ్ళు వదిలిపెట్టవచ్చు. అంటే ఏవైతే ముఖ్యమనుకుంటున్నారో వాటి మాత్రమే పటాలలో తీసుకుంటారు అనమాట. పటం తయారు చేసే వాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని అయితే భావించవచ్చు. ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడతారు, ఇటువంటి వాటిని చిత్రం అయితే చూపించలేదన్నమాట. ఓకే, కానీ వీటిని పటంపై అయితే చూపించవచ్చు. ఓకే, ఏదైతే ముఖ్యమైన మనం భావిస్తున్నామో వాటిని పటంపై అయితే చూపించవచ్చు, చిత్రంపై అయితే చూపించలేమన్నమాట. అందుకే వివిధ అవసరాల కోసం వివిధ రకాల పటాలు తయారు చేస్తారు. గతంలో చూసిన కొన్ని పటాలను ఇప్పుడు చూద్దాం. దేనికోసం చేశారు అన్నదాన్ని బట్టి పటాలు అనేక రకాలుగా ఉంటాయని అయితే తెలుస్తుందన్నమాట. ఇక వివిధ కాలాల్లో పటాలు. ఇక్కడ భారతదేశంలో పటాల తయారీ ఏరు పటాలకు ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర పూర్వకాలం పటాల నుండి ప్రజలు, భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడి ఉన్న అంతరిక్షం గురించి ఊహాగానాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు పూర్వకాలంలో ఒక పటం అయితే తయారు చేసినట్లు సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకు పైన పాల సముద్రం ఉంది, తర్వాత భరతవర్షం శృంగాన్ ఉంది, తర్వాత హిరణ్యవర్ష శ్వేతవర్షం నీలం, ఇలావర్తి, తర్వాత ఇక్కడ మనకు తూర్పున ఉత్తర కురు, జంబూద్వీపం, భద్ర, పద్మ, కేశమలవర్మ. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఈ పటంలో ఇవి చూపించడం జరిగింది. ఇక్కడ జంబూద్వీపం అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ కింద లవణ సముద్రం అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ భరత వర్ష అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ నెక్స్ట్ హిమాంతవర్మ హిమాలయ అని. ఈ విధంగా మనకు పురాతన పట్టణం మన భారతీయులు తయారు పటంలో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మనము తరచుగా ఈ ఊహలకు దృశ్యరూపం ఇవ్వబడింది. అంటే ఎవరైతే ఊహించుకుర్రో ఆ పటంకి దృశ్యరూపం అయితే ఇవ్వబడింది అనమాట. భూమి, నీరు, ఆకాశంలో చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగు మనకు మధ్యప్రదేశ్లోని జవార్ నందు లభించింది. భూమి, నీరు, ఆకాశంలో చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ ఎక్కడ లభించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జవార్ నందు అయితే లభించింది. వేద మరియు పౌరాణిక కాలంలో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగినట్లు తెలుస్తుంది. భూమి 7 సముద్రాలతో చుట్టబడి ఉన్నదని, 7 ద్వీపాలు కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉందని వీరు అనుకోవడం జరిగింది. భారతదేశం భరతవర్షం జంబూద్వీపం నందు కలదు. వాస్తుశిల్పులు వైదికపరమైన యజ్ఞ హోమగుండాలను మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికలు తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యయుగ కాలం నాటికి బయటపడ్డాయి. ప్రదేశాలు ప్రత్యేకించి యాత్రా స్థలాలను చూపించే చిత్రపటాలు మనకు అనేకం లభిస్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు లేదా పోర్టులు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్లను ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇక వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ, రేఖాంశాల అవగాహన మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక ప్రదేశం యొక్క ఉనికిని నిర్ధారించాలంటే ఖచ్చితంగా మనకు అక్షాంశాలు, రేఖాంశాలపై అవగాహన అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనకు మన భారతదేశం అనేది ఇక్కడ చూడొచ్చు, భరతఖండం అనేది జంబూద్వీపం నందు ఉందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈశాన్యంలో పుష్కర ద్వీపం ఉంది. ఓకే, ఇక్కడ ఆగ్నేయంలో మనకు శకద్వీపం ఉంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకు ఆఫ్రికా ఖండం, ఇక్కడ ఆగ్నేయంలో ఇక్కడ సాల్మబి ద్వీపం ఉంది. తర్వాత ఇక్కడ ప్లక్ష ద్వీపం చూడొచ్చు,
ఆఫ్రికాలో ప్లక్ష ద్వీపం ఉంది. ఇక్కడ మనకు పైన క్రౌంచ ద్వీపం ఉంది. ఇక్కడ మధ్యలో కుష ద్వీపం ఉంది. ఇక్కడ మనకు జంబూ ద్వీపం ఉంది. ఓకే, ఈ జంబూ ద్వీపం నందు మన భరతఖండం అయితే ఉండడం జరిగిందనమాట. ఈ ఏ ద్వీపం ఎక్కడ ఉందని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ ద్వీపం యొక్క స్థానాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ పాఠం చూసి. ఇక నెక్స్ట్ మనము సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనలను ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తున్నది. మనకు ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనలను ఆర్యభట్ట గారు మనకు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఉపయోగించినట్లు తెలుస్తుంది. వీటిని పటాల తయారీలో ఎప్పుడు ఉపయోగించారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక మనకు మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్యాసియావర పద్ధతులను అనుసరించారు. మొఘలుల కాలంలో భారతీయులు ఎవరి పద్ధతులను? మధ్య ఆసియావారి పద్ధతులను అనుసరించినట్లు తెలుస్తుంది. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినట్లయితే చెబుతారు. అతను తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. ఓకే, 17వ శతాబ్దంలో ఎవరు? సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ను అయితే తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇతను పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలను అయితే ఉపయోగించాడు. మొఘల్ యుగం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మ్యాపింగ్ చేయడం అయితే మొదలుపెట్టడం జరిగిందనమాట. ఈ విస్తృతమైన పటాల ఉపయోగం గురించి మనం ఇక్కడ మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు విస్తృతమైన పటాల ఉపయోగం గురించి మనమైతే తెలుసుకున్నాము. ఇక దురదృష్టవశాత్తు ఈ పటాలు అయితే ఇప్పుడు అందుబాటులో అయితే లేవన్నమాట. ఇక పటాలకు చాలా విస్తృతమైన చరిత్రనైతే ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల చరిత్రనైతే ఈ పటాల తయారీకి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది సుమేరియన్ మట్టి పలక. ఓకే, వీళ్ళ తయారు చేసిన పటాలకు 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎవరు? సుమేరియన్లు. సుమేరియన్లు ప్రస్తుతం ఇరాక్ వాసులను మనకు పూర్వం సుమేరియన్లను పిలిచేవారు. ఎవరు? సుమేరియన్లు అంటే ఇరాక్ చెందిన వాళ్ళు సుమేరియన్లు. వీరు మట్టి పలకల మీద ఈ పటాలను అయితే తయారు చేశారనమాట. ఓకే, ఎవరు? సుమేరియన్లు, ఇరాక్ వాసులు మట్టి పలకల మీద తయారు చేశారు. దేనికోసం తయారు చేశారు? ఈ మనకు సుమేరియన్లకు దేవాలయాలకు చాలా భూములు ఉండేవన్నమాట. ఆ భూములకు వచ్చేటువంటి ఆదాయ లెక్కల కోసం, వాటిని భద్రపరచడం కోసం ఈ పటాలు అయితే సుమేరియన్లు తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఎవరు? మనకు సుమేరియన్లు, ఇరాక్ వాసులు మొట్టమొదట పటాలను తయారు చేసిన వాళ్ళు. ఓకే, 4000 సంవత్సరాల క్రితం. తర్వాత మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, వీళ్ళు కూడా ప్రస్తుతం ఇరాక్ వాసులు తయారు చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి ప్రపంచ పటం తయారు చేసిన వారు ఎవరు? బాబిలోనియన్లు, ఇరాక్ వాసులు. ఓకే, అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రానికి ఇక్కడ మనకు కింద ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని వీళ్ళైతే ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్ళకు తెలిసిన కొన్ని పట్టణాలు, చిన్న వలయాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలోనైతే చూపించడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఇరాకు వాసులు ఎవరైతే ఉన్నారో బాబిలోనియన్లు, వాళ్ళు తయారు చేసిన పట్టాన్ని బాబిలోన్ను మధ్యలోనైతే చూపించడం జరిగిందనమాట. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 సముద్రాలు అయితే ఉన్నాయి. లోపలి వలయం బయట చేదు నది ఉంది లేదా ఉప్పునీటి సముద్రం అని కూడా అన్నారు. దాంట్లో త్రికోణాకారంలో 7 సముద్రాలు ఉన్నట్లయితే వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఎవరు తయారు చేసిన ఇది పటం అంటే బాబిలోనియన్లు, ఇరాక్, ప్రస్తుతం ఇరాక్ వాసులు అన్నమాట. వీళ్ళు మొట్టమొదట ప్రపంచ పటం అయితే తయారు చేయడం జరిగింది. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమండర్, మిలెటస్కు, ప్రస్తుతం టర్కీకి చెందిన హెకాటియస్, హెరోడేటస్ కూడా మనకు వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలు తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు అనాక్సిమండర్ గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి, మిలెటస్ ప్రస్తుతం టర్కీకి చెందిన వ్యక్తి, అలాగే హెరోడోటస్, వీళ్ళు ముగ్గురు కలిసి మనకు తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. ఎవరు? అనాక్సిమండర్, హెకాటియస్, హెరోడోటస్. ఓకే, వీళ్ళు ఈ పటాలను అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడవచ్చు, హెకాటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట.
నెక్స్ట్ బాబిలోనియన్ల వల్లనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని భావించారు. ఎవరు? మనకు హెకాటియస్, అనాక్సిమాండర్, అలాగే హెరోడోటస్. వీళ్ళు కూడా భూమి అనేది గుండ్రంగా ఉందని అయితే భావించడం జరిగింది. దాని చుట్టూ ఒక మహాసముద్రం ఉందని కూడా వీళ్ళు భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి అయితే రాయడం జరిగింది. ఈ యాత్రలు వివరణల ఆధారంగా వాళ్ళు పటాలు అయితే తయారు చేశారు. వారు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో దాని ఆధారంగా పటాలు అయితే తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వాళ్ళ వివరణల ఆధారంగా ఈ పటాలను చరిత్రకారులు తిరిగి అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు పటంలో గ్రీస్ మధ్యలో ఉందని మీరు గమనించుకుంటారు. ఎవరో మనకు గ్రీక్ దేశానికి చెందిన అనాక్సిమాండర్, అలాగే హెకాటియస్ వీళ్ళు తయారు చేసిన పటంలో గ్రీస్ని అయితే మధ్యలో చూపించడం అయితే జరిగిందనమాట. ఓకే, ప్రపంచాన్ని వీళ్ళు యూరప్, లిబియా అంటే ఆఫ్రికా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఓకే, లిబియా అనేది ఆఫ్రికాలో ఉందన్నమాట. దాన్ని మనకప్పుడు యూరప్, లిబియా, ఆసియా అని 3 భాగాలుగా 3 ఖండాలుగానైతే వీళ్ళు విభజించారు. ఈ ఖండాల మధ్య మధ్యధరా సముద్రం, ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. దూర ప్రాంతాలను గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, తర్వాత రోమన్లు ఎక్కువ ఆసక్తి చూపించినట్లయితే సమాచారం. ఇక ఆ తర్వాత రోమన్లు ఆసక్తి ఇక్కడ ప్రపంచాన్ని జయించాలని, దూర ప్రాంతాలలో వలసలు ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళైతే భావించారు. ఎవరు? గ్రీకులు అండ్ రోమన్లు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీక్ రాజు అలెగ్జాండర్ గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకుని వ్యాపార కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ పటాలు చాలా బాగా ఉపయోగపడాయి. నావికులకు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని అయితే కలిగి ఉండాలి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నించిన వారు గ్రీకులు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అక్షాంశాలను, రేఖాంశాలను ఆధారంగా చేసుకొని ఖచ్చితత్వం కలిగిన పటాలను తయారు చేసడానికి ప్రయత్నించిన వారు ఎవరు? గ్రీకులు. ఓకే, అక్షాంశాలను, రేఖాంశాలను ఉపయోగించి ఖచ్చితత్వం కలిగిన పటాలను తయారు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు గ్రీకులు. వీళ్ళు ఈ పటాన్ని తయారు చేసి అంటే ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగించి పటాలను తయారు చేయడానికి ఏమి ఉపయోగించారు అంటే ఇది ఎలా చేశారనేది చూసినట్లయితే, ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికైతే వీళ్ళు ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనినే మెరీడియన్ లేదా మధ్యాహ్నం రేఖ లేదా రేఖాంశం అని అయితే అనడం జరిగింది. మెరీడియన్ లేదా రేఖాంశం అని అనడం జరిగింది. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలున్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయటానికైతే వీళ్ళు ప్రయత్నించారు. ఎవరు? గ్రీకులు. మొట్టమొదట అక్షాంశాలను, రేఖాంశాలను ఉపయోగించి ఖచ్చితత్వం కలిగిన పటాలను గీయడానికి ప్రయత్నించిన వాళ్ళు గ్రీకులు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గ్రీడ్ని అయితే గీశారన్నమాట. అన్ని ప్రదేశాలను ఈ గీతల మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. ఎవరు? గ్రీకులు. ఈ గీతలను ఖచ్చితంగా గీయడం అంత తేలికైన పని కాదు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు గీయడానికి దాదాపు మనకు 2000 సంవత్సరాలు పట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 2 రకాల గీతల ఆధారంగా పటాల మీద ప్రదేశాలను గుర్తించడంతో యాత్రికులకు, నావికులకు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడం చాలా తేలికైంది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి సహకరించినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు అక్షాంశాలను, రేఖాంశాలను ఆధారంగా చేసుకొని ఖచ్చితత్వం కలిగిన పటాలను ఎవరు తయారు చేశారు? గ్రీకులు. ఓకే, గ్రీకులు తయారు చేయడం జరిగిందనమాట. ఇక మనకు ఇక్కడ చూడవచ్చు, ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞులలో ఒకరైన టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు అయితే తయారు చేశారు. ప్రాచీన కాలంలో టాలమీ అనే శాస్త్రవేత్త, ఇతను మన అక్షాంశాలను, రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేసినట్టు తెలుస్తుంది. వాటిని తయారు చేసి చాలా కాలమైనందున అతను తయారు చేసిన పటాలు అయితే ఇప్పుడైతే అందుబాటులో లేవు. అయితే ఈ పటాలు యూరప్, దాని చుట్టుపక్కల ప్రదేశాలను సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయని మీరు గమనించి ఉంటారు. పటం మధ్యలో సాధారణంగా గ్రీక్ కానీ, రోమ్ కానీ ఉన్నాయి. ఓకే, పటం మధ్యలో గ్రీక్ కానీ, రోమ్ కానీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన పటాలను వాళ్ళ యొక్క రాజ్యాన్ని
మధ్యలోనైతే చూపించడం అయితే జరిగిందనమాట. వ్యాపారస్తులు నావికులు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి సరైన వివరాలనే ఈ పటాలు ఇచ్చాయి. కానీ వాటి లోపల ప్రదేశాల గురించి అంతగా తెలియజేయలేదు. ఉదాహరణకు శ్రీలంక గురించి నావికులకు బాగా తెలుసు కాబట్టి ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశాన్ని చాలా చిన్నగా చూపించినట్టు తెలుస్తుంది. పటాలు తయారు చేయడానికి అరబ్ పండితులు నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు. ఎవరు? అరబ్ పండితులు అలాగే నావికులు పటాలను తయారు చేయడానికి ఈ టాలమీ పుస్తకాలను అయితే ఉపయోగించుకున్నారు. పటాలు తయారు చేసిన ప్రముఖులలో ఆల్ ఇద్రిసి ఒకడు. ఇతడు తన రాజు కోసం 1154 సంవత్సరంలో ఒక ప్రపంచ పటంను అయితే తయారు చేశారు. ఓకే, సాధారణ శకం 1154 సంవత్సరంలో అతను రాజు కోసం ఒక ప్రపంచ పటం తయారు చేశాడు. ఈ పటంలో వివరాలు అరబిక్ భాషలో అయితే ఉన్నాయి. ఈ పటం యూరేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది. అయితే ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించింది. ఎవరు తయారు చేసిన పటం? ఆల్ ఇద్రిసి. ఆఫ్రికా దక్షిణ భాగం ఆగ్నేయాసియా భాగాలను కూడా వివరాలు చూపించలేదన్నమాట. కేవలం యూరేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది ఈ ఆల్ ఇద్రిసి తయారు చేసిన పటం అయితే. ఇక్కడ చూడొచ్చు, ఆల్ ఇద్రిసి గీసిన పటం సాధారణ శకం 1154. ఇక ఈ పటం 5లో ఆసక్తి గొల్పే అనేక అంశాలు అయితే ఉన్నాయి. ఇది దక్షిణాన్ని పటం పై భాగంలో, ఉత్తరాన్ని కింది భాగంలో చూపిస్తుంది. ఇది అరేబియా పటం మధ్యలో ప్రముఖంగా చూపించింది. ఈ ఆల్ ఇద్రిసి తయారు చేసిన పటంలో అరేబియాని అయితే మధ్యలో చూపించడం జరిగింది. అలాగే మనకు ఉత్తరాన్ని దక్షిణాన్ని ఉత్తరంగా చూపించడం అయితే జరిగిందనమాట. ఇక టాలమీ పుస్తకాలు లభించకముందు యూరోప్లో పటాలను తయారు చేసేవాళ్ళు. బైబిల్లోని మత భావనలతో బాగా ప్రభావితమైన వారు అందులోని భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఆ కాలంలో చేసిన ప్రపంచ పటాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పటం బైబిల్ వర్ణించే ప్రపంచానికి ఒక నమూనలుగా ఉంది. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరోప్, ఆఫ్రికాలనే 3 ఖండాలుగా విభజించి ఉంది. వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదైనది, ముఖ్యమైనదని భావించారు. అందుకే దానిని పైన చూపించారు. యూరోప్, ఆఫ్రికా ఖండాలను చిన్నగా కింది భాగంలో చూపించడం జరిగిందనమాట. ఇదనమాట బైబిల్ ప్రకారము తయారు చేసిన పటం. ఆసియా ఖండాన్ని పైన చూపించారు, ఇది పెద్దగా చూపించారు. ఇక్కడ మనకు ఆఫ్రికా, యూరోప్ను కింద చిన్నగానైతే చూపించడం జరిగిందనమాట. ఇది బైబిల్ ప్రకారం తయారు చేసినటువంటి పటం. ఇక్కడ సాధారణ శకం 1480లో ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి అయితే కనుగొన్నారు. ఎవరు టాలమీ పుస్తకాలను కనిపెట్టిన వాళ్ళు? ఎవరు? ఇక్కడ మనకు యూరోపియన్లు టాలమీ పుస్తకాలను 1180 సంవత్సరంలో కనుగొన్నారు. కానీ అతను గీసిన పటాలు అయితే దొరకలేదు. వివిధ ప్రదేశాలను టాలమీ సరిగా గుర్తించడం చూసి వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. టాలమీ వివరణల ఆధారంగా కొత్త పటాలు తయారు చేశారు. అలాంటి ఒక పటాన్ని ఇక్కడ మనము చూడొచ్చు. ఇక్కడ టాలమీ పుస్తకాల ఆధారంగా దాదాపు మనకు ప్రపంచ పటాన్ని అయితే తయారు చేయడం జరిగిందనమాట. అంటే గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా గీసిన పటం. ఓకే, యూరోప్ వారు గణిత శాస్త్ర కొలతల ఆధారంగా టాలమీ పుస్తకాలు ఉపయోగించి ప్రపంచ పటాన్ని అయితే గీయడం అనేది జరిగింది. ఇంతకుముందు చూపిన పటం మాదిరి కాకుండా దూరాలు, దిశలు, ఖచ్చితమైన కొలతల ఆధారంగా ఈ పటం అయితే గీశారు. ఇది మనకు ఈ టాలమీ పుస్తకాల ఆధారంగా గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా గీసిన పటం. ఇక 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరిదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచి, ఇంగ్లీష్, జర్మన్ వంటి సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ ఆవిష్కరణల యుగం కావడంతో పటాల ప్రాముఖ్యతను జనాదరణ పొందాయి. మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులైతే మూసివేయడం జరిగింది. మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని మూసేసిన వాళ్ళు ఎవరు? అరబ్బులు. ఓకే, దాంతో భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొనడానికి పశ్చిమ యూరప్ దేశాలైనటువంటి స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు వ్యాపారస్తులు బయలుదేరారు. సో మనకు ఇక్కడ పశ్చిమ యూరప్ దేశాలు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ పశ్చిమ యూరప్ దేశాలు అనమాట. ఈ దేశాల వాళ్ళు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి బయలుదేరారనమాట. ఇక ఈ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. కొలంబస్ ఇక్కడ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడు. 1498 సంవత్సరంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనిపెట్టాడు. భూమి బల్లపరుపుగా లేదని, బంతి మాదిరి గోళమని నిరూపించడానికి ఇవి తోడ్పడినట్లు తెలుస్తుంది. ఇక 16వ శతాబ్దంలో డచ్ దేశం అనేది మనకు ఒక ప్రముఖ వర్తక శక్తిగా ఎదగడం జరిగిందనమాట.
సముద్రయానం వ్యాపారాల్లో హాలండ్ ఆధిపత్యం సాధించడం జరిగింది. ఆ దేశ పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతి సాధించినట్లు తెలుస్తుంది. ఇక డచ్ దేశ కార్టోగ్రఫీ అంటే పటాల తయారీదారులు. ఓకే, కార్టోగ్రఫీ అంటే పటాల తయారీ. ఈ డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటర్. ఓకే, గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశపు కార్టోగ్రఫీ. ఓకే, అంటే పటాల తయారీదారుడు, డచ్ దేశానికి చెందిన పటాల తయారీదారుడు గెరార్డస్ మెర్కేటర్. ఓకే, ఇక్కడ ఇతను చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగిందన్నమాట పటాలు తయారు చేయడానికి. పటాలలో మౌలిక కృషి చేశారు. పటాలను ఇతడు చిత్రించిన విధానము అతడి పేరు మీదుగా మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతి చెందడం జరిగింది. గెరార్డర్ మెర్కేటర్ తయారు చేసిన పటాలకు మెర్కేటర్ ప్రక్షేపం అని ఖ్యాతినైతే పొందడం జరిగింది. మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దీని ఆధారంగానే రూపొందించబడ్డాయి. మనకు ప్రజెంటు యూజ్ చేస్తున్న పటాలన్నీ ఈ మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగానే తయారు చేయబడ్డాయి అన్నమాట. ఇక పటాలలో ప్రక్షేపణం. ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉందని అందరికీ తెలుసు. అయితే దీనిని ఖచ్చితంగా కాగితం మీద గీసేటప్పుడు చూపించలేం. ఇక్కడ భూమిని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేం కాబట్టి బల్లపరుపుగానే చూపించాలి. దీనివల్ల అనివార్యంగా ఖండాల రూపంలో కానీ దూరాలలో కానీ కొన్ని వక్రీకరణలు అయితే జరుగుతాయి లేదా ప్రదేశాలు తప్పు దిశలు చూపించబడతాయి. కీలక ప్రదేశాలను గుర్తించడానికి నావికులకు ఇక్కడ కీలక ప్రదేశాలను గుర్తించడానికి నావికులకు సరైన ఆకారాలు, దిశలు అవసరం. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణ ఉన్నప్పటికీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించారు. ఎవరు? మెర్కేటర్. ఖండాల ఆకారం అలాగే దిశలు సరిగా చూపించే విధానాన్ని చూపించిన వారు మెర్కేటర్, గెరార్డర్ మెర్కేటర్. మనకు డచ్ దేశానికి చెందిన ఇతను ఈ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని అయితే రూపొందించాడు. ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ మెర్కేటర్ పద్ధతినే వాడుతున్నారు. ఓకే, ప్రపంచ పటాలు తయారు చేయడానికి ప్రస్తుతం వాడుతున్న పద్ధతి ఏది? మెర్కేటర్ ప్రక్షేపణం. ఓకే, ఇక 16 ఇక్కడ చూడవచ్చు. మనకు గెరార్డర్ మెర్కేటర్ తయారు చేసిన 16వ శతాబ్దంలో తయారు చేసిన ప్రపంచ పటం ఇక్కడ చూడవచ్చు. మనకు దాదాపు ఇప్పుడు ప్రపంచ పటాన్ని పోలినట్లయితే ఉన్నది. ఇక్కడ చూడవచ్చు క్లియర్గా మనకు అన్ని ఖండాలను అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. ఇక వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా వంటి ఖండాలను ఐరోపా దేశాలు తమ వలసలుగా మార్చుకోవడానికి ఆ ప్రదేశాల గురించి, అక్కడి వాతావరణం, పంటలు, ఖనిజ వనరుల గురించి, ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళు పటాలు తయారు చేసేవారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి పటాలు తయారు చేయమని అయితే కోరారు. ఓకే, మనకు యూరప్ వాళ్ళు అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్న ఖనిజ వనరులు, పంటలు, వాతావరణం ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి చాలా బృందాలను అయితే పటాలు తయారు చేయడానికి పంపించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు చూడవచ్చు బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటం ఎలా ఉందో. ఈ బృందాలు కొండలు, ఎడారులు, నదులు దాటి స్థానికులను ప్రతిఘటించి దేశాల మారుమూల ప్రాంతాలకు చేరుకుని తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడమే జరిగిందని. ఈ సమాచారం పటాల ఆధారంగా వలస పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరచుకోవడానికి, అక్కడ వనరులను దోచుకోవడానికి అవకాశం అయితే ఏర్పడింది. సో యూరోప్ వాళ్ళు పటాలను తయారు చేసినది ముఖ్యంగా వలస దేశాల్లో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి ఈ పటాలు అయితే తయారు చేసి దేశాల యొక్క సమాచారం అయితే సేకరించడం జరిగిందనమాట. ఇక బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ అధికారంలోకి తీసుకున్న తర్వాత దేశ మారుమూల ప్రాంతాల్లోని అన్ని వివరాలను చూపించే పటాలు తయారు చేయడం అయితే మొదలుపెట్టారనమాట. దేశం అంతటినీ సర్వేక్షణ చేసి పటాలను తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను, సర్వే ఆఫ్ ఇండియాను మన బ్రిటిష్ వారైతే ఏర్పాటు చేయడం జరిగింది. జేమ్స్ రన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. భారతదేశ సర్వేక్షణ శాఖకు మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రన్నెల్ని అయితే నియమించారు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశ మొట్టమొదటి పటాలను అతను తయారు చేశాడు. బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంతో నేటి భారతదేశాన్ని పోల్చి చూడొచ్చు. ఇక్కడ మనకు ఏ విధంగా ఉన్నదనేది. ఓకే,
ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సాధారణ శకం 1802లో విలియం లాంబార్డ్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను అయితే ఇతడు నిర్ధారించడం జరిగింది. ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. ఓకే, విలియం లాంబార్డు 1802లో సర్వేను మొదలు పెడితే సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు. ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన కారణంగా జార్జ్ ఎవరెస్ట్ను అతని పేరు మీద కానీ ఎవరెస్ట్ కానీ పేరు పెట్టడం జరిగింది. ఈ ఎవరెస్ట్ పర్వతానికి ఏ విధంగా పేరు వచ్చిందంటే జార్జ్ ఎవరెస్ట్ శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి ఆ ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తునైతే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అతని పేరు మీదనే జార్జ్ ఎవరెస్ట్ పేరు మీద ఎవరెస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే చేయడం అనేది సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైనికులకు వైమానిక దళాలకు యుద్ధ సమయాల్లో పటాల అవసరం చాలా ఎక్కువైంది. ప్రపంచ యుద్ధాల సమయంలో అన్ని వివరాలతో కూడిన పటాలను శత్రువుల చేతిలో పడకుండా అనేక ప్రభుత్వాలు రహస్యంగా ఉంచడం జరిగింది. అయితే ఈ కాలంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు పటాల తయారీని పూర్తిగా మార్చివేయడం జరిగింది. పూర్తి వివరాలతో ఎంతో ఖచ్చితమైన పటాలు ఇప్పుడు తయారవుతున్నాయి. అంతేకాక వీటిని రహస్యంగా ఉంచడం కూడా ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. అధ్యయనం చేయడానికి ఉపయోగించడానికి ఈ సమాచారం అందరికైతే అందుబాటులో ఉంది. ఇక మన కాలంలో పటాల వినియోగం. ఇప్పుడు ప్రస్తుతం ఈ పటాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు? వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవడం వంటి వాటి కోసం పటాలు తయారు చేసి ఉపయోగించారని మనం ఇదివరకు తెలుసుకున్నాం. నేటి కాలంలో దేశ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడానికి పటాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒక ప్రాంతంలో వరదలు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి ప్రణాళికలు తయారు చేసే వాళ్ళకైతే తెలియాల్సి ఉంటుంది. పటాల ద్వారా ఈ విషయాలు అయితే తెలుస్తాయి. ఉదాహరణకు తాగునీటి సమస్య ఉన్న ప్రదేశాలను చూపించి ఆ పటాన్ని అయితే తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూగర్భ జలాలు, నదులు పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించడానికి బోరుబావులు తవ్వడం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు తవ్వడం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా నీటిని చేరవేయడం, వీటిలో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదేవిధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్లు వేయడానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారైతే చేయొచ్చు అన్నమాట. తమ వ్యాపార కార్యకలాపాలను రూపొందించుకోవడానికి కంపెనీలు కూడా పటాలను అయితే ఉపయోగిస్తాయి. ఒక ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించాలనుకునే మొబైల్ కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ గ్రామాలు, పట్టణాలు చూపించే పటం, అలాగే మైక్రోవేవ్ టవర్లు నిర్మాణానికి కొండలు, అడవులను చూపించే పటం అయితే అవసరమవుతుందన్నమాట. ఇక వివిధ విషయ నిర్దేశిత థీమాటిక్ పట్టాలు ప్రదేశాల పేర్లను, వాటి మధ్య దూరాలను మాత్రమే ఇవ్వవని పైన చూసాం. ఒక ప్రాంతం నైసర్గిక రూపం, కొండలుగా ఉందా, సమతలంగా ఉందా, ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, మాట్లాడే భాషలు, అక్షరాస్యత వంటివి చూపించడానికి కూడా పటాలను అయితే ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక పటం ఒక విషయం పైనే కేంద్రీకరిస్తే ఇటువంటి పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు. అంటే ఒక పటం ఒక విషయాన్ని, ఉదాహరణకు జనాభా ఉందనుకోండి, దానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లయితే, అంటే ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లయితే దాన్ని థీమాటిక్ అంటే నిర్దేశిత పటాలని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటివి తయారు చేసిన రాజకీయ పటాలు అనమాట. రాజకీయ విభాగాల గురించి తెలియజేసే పటాలను రాజకీయ పటాలను అయితే అనడం జరుగుతుంది. ఇంకా కొండలు, నదులు, పీఠభూములు వంటివి చూపించే కొన్ని భౌతిక పటాలు ఉన్నాయి. ఓకే, భౌతిక పటాలు అంటే ముఖ్యంగా మనకు ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చూపించేటి భౌతిక పటాలు. కొండలు, నదులు, పీఠభూములు, పర్వతాలు, ఇవన్నీ చూపించేటి మనకు భౌతిక పటాలను అయితే అనడం జరుగుతుందన్నమాట. ప్రజలు భూమిని ఉపయోగించుకున్న విధానాన్ని తెలియజేసే భూ వినియోగ పటాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో వివిధ ప్రాంతాలకు పశువులు మేపడానికి, ఆహార పంటల సాగు చేయడానికి, పత్తి వంటి వాణిజ్య పంటలు పండించడానికి, నివాసం, పాఠశాలలు, ప్రాధాన్యత స్థలాలు, దుకాణాలకు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలను చెరువుల నిర్మాణానికి కేటాయిస్తారు లేదా తాత్కాలికంగా సాగు చేయకుండా బంజరు భూమిగా వదిలేస్తారు. ఒక గ్రామం పటం తయారు చేసినప్పుడు వీటన్నింటినీ విడిగా చూపించడానికి వేరువేరు రంగులను, సంకేతాలను ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. పటంలో వివిధ ఆచ్ఛాదన, భూ వినియోగాన్ని తయారు చేసే రంగుల వివరాలు అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అంటే ఏ రంగు దేన్ని చూపిస్తున్నది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. దీని నుంచి గత డిఎస్లో ఒక క్వశ్చన్ కూడా రావడం అనేది జరిగింది ఎస్జిటిలో. ఇక్కడ ముదురు ఆకుపచ్చ రంగు అనేది మనకు అడవిని అయితే చూపిస్తుంది.
లేత ఆకుపచ్చ అనేది గడ్డి భూములను చూపిస్తుంది. గోధుమ లేదా మట్టి రంగు అనేది వ్యవసాయకు అనువైన భూములను చూపిస్తుంది. పసుపచ్చ రంగు నైసర్గిక పటాలు ఇక్కడ పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని చూపిస్తుంది. ముదురు ఊదా రంగు పర్వతాలు, లేత ఊదా గుట్టలు, పసుపచ్చ పీఠ భూములు, చిత్ర భూములను చూపిస్తుంది. లేత ఎరుపు బంజరు భూములను చూపిస్తుంది. లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు అయితే చూపిస్తుంది. ఇక మనకు ఇక్కడ తెలుపు వచ్చేసి ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం, సరిహద్దులు వచ్చేసి నలుపు రంగు. ఓకే, సరిహద్దులను నలుపు రంగు అయితే చూపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా మనకు, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఏ కలరు దేన్ని చూపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు మేబీ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది మనకు డిఎస్సి 2024 ఎస్జిటిలో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ పటాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ కలరు దేన్ని చూపిస్తుందని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా పటాలు తయారు చేసేటప్పుడు ఇవన్నీ గుర్తులు అయితే ఉపయోగిస్తారనమాట. ఇక్కడ పాపులేషన్ ఇవ్వడం జరిగింది, జనసాంద్రత ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇయర్ 2011 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఎంత జనసాంద్రత ఉన్నదని ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది కూడా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఏవైనా 4 రాష్ట్రాల జనసాంద్రతలు ఇచ్చి మనకు వరుస క్రమంలో అమర్చామని చెప్పొచ్చు, లేదా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన జనసాంద్రత ఎంత అని కూడా అడగచ్చు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ 309 జనసాంద్రత, అరుణాచల్ ప్రదేశ్ 17 అంటే అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం మనకు అరుణాచల్ ప్రదేశ్. అస్సాం 397, బీహార్ 1102 అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ 17, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్ 1102 జనసాంద్రత. ఛత్తీస్గఢ్ 189, గోవా 394, గుజరాత్ 308, హర్యానా 573, హిమాచల్ ప్రదేశ్ 123, జమ్మూ కాశ్మీర్ 56, జార్ఖండ్ 414, కర్ణాటక 319, కేరళ 859. మన దక్షిణ భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం కనుక చూసినట్లయితే కేరళ. ఓకే, మన దక్షిణ భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం కేరళ 859. కానీ మనకు కంట్రీ మొత్తం చూసుకుంటే బీహారు, మన ఓన్లీ దక్షిణ భారతదేశం చూసుకుంటే 859 కేరళ. మధ్యప్రదేశ్ 236, మహారాష్ట్ర 345, మణిపూర్ 122, మేఘాలయ 132, మిజోరాం 52, మాకు నాగాలాండ్ 119, ఒడిస్సా 269, పంజాబ్ 550, రాజస్థాన్ 201, సిక్కిం 86, తమిళనాడు 555, తెలంగాణ 307, త్రిపుర 350, ఉత్తరాఖండ్ 189, ఉత్తరప్రదేశ్ 828, వెస్ట్ బెంగాల్ 1030. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే 4 రాష్ట్రాలు ఇచ్చేసి మనకు జనసాంద్రత అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమం కానీ అమర్చమని ఇస్తారనమాట. మనకు ఫస్ట్ ప్లేస్లో మనకు బీహార్ ఉంటుంది. బీహార్ 1102, తర్వాత పశ్చిమ బెంగాల్ 1030తో సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనకు ఉన్న రాష్ట్రం కేరళ 859, తర్వాత ఉత్తరప్రదేశ్ 828. సో ఈ విధంగా ఈ జనసాంద్రతను అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మనకు 8th క్లాస్లో పటాల అధ్యయనం సంబంధించి లెసన్. ఓకే, మీకు ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.